హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 7 కోఆర్డినేట్ జామెట్రీ సంబంధించిన పబ్లిక్ ఎగ్జామ్కి రాబోయే ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఛానల్ సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. చెక్ వెదర్ 5, -2, 6, 4 and 7, -2 are the vertices of an isosceles triangles. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ 3 పాయింట్స్ ఐసోసెలస్ ట్రయాంగిల్ వర్టిసెస్ అవుతాయా లేదా చెక్ చేయాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఎనీ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ యూజ్ చేసి డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎనీ 2 డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే వర్టిసెస్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ని ఫామ్ చేశాయి. లెట్ ద గివెన్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం, 5, -2. సెకండ్ పాయింట్ బి 6, 4 అండ్ థర్డ్ పాయింట్ సి 7, -2. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి పాయింట్ ఏ 5, -2 x1 y1 అనుకుందాం. పాయింట్ బి 6, 4 x2 y2 అనుకుందాం. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 6 minus x1 వాల్యూ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 4 minus y1 వాల్యూ -2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 6లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఉంది 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 4 + 2 యాడ్ చేస్తే 6 స్క్వేర్ అంటే 36, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 36 యాడ్ చేస్తే 37. ఏబి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 37. నెక్స్ట్ బీకి సికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ పాయింట్ బి 6, 4 x1 y1 అనుకుందాం. పాయింట్ సి 7, -2 x2 y2. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 7 minus x1 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ -2 మైనస్ ఉంది మైనస్ y1 వాల్యూ 4 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 7లో 6 అప్లై చేస్తే 1 హోల్ స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 4 యాడ్ చేస్తే -6 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ -6 స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 స్క్వేర్ 36, 1 + 36 37. బీసీ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 37. నెక్స్ట్ ఏకి సికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ పాయింట్ ఏ 5, -2 x1 y1 అనుకుందాం. పాయింట్ సి 7, -2 x2 y2. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 7 minus x1 వాల్యూ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 వాల్యూ -2 మైనస్ ఉంది మైనస్ y1 వాల్యూ -2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 7లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ -2 + 2 0 స్క్వేర్ అంటే 0,
square root of 4 plus 0 4, 4 square root 2. AC distance 2. ఈ 3 డిస్టెన్సెస్లో ఏబీ డిస్టెన్స్ బీసీ డిస్టెన్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. క్లియర్లీ ఏబీ ఈక్వల్ టు బీసీ ద గివెన్ పాయింట్స్ ఫార్మ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ 4 పాయింట్స్ ఏ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ని ఫామ్ చేస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఫస్ట్ పాయింట్ని ఏ అనుకుందాం, క్యాపిటల్ ఏ -1, -2. సెకండ్ పాయింట్ క్యాపిటల్ బి 1, 0. థర్డ్ పాయింట్ సి -1, 2. ఫోర్త్ పాయింట్ డి -3, 0. ఇప్పుడు ఏబి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, క్యాపిటల్ ఏ -1, -2. x1 y1 అనుకుందాం. క్యాపిటల్ బి 1, 0. x2 y2. ఏబి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 1, 1 minus x1, x1 value -1, -1 whole square plus y2, y2 value 0, 0 minus y1, y1 value -2, -2 whole square, square root of 1, minus into minus plus 1 whole square plus 0 की value ఉండదు, minus into minus plus 2 whole square, square root of 1 plus 1 2, 2 square plus 2 square, square root of 2 square 4 plus 2 square 4. AB distance equal to square root of 4 plus 4 8. Next BC distance find out చేద్దాం. Distance between B and C, capital B 1, 0, x1, y1, capital C -1, 2, x2, y2. BC distance equal to distance formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square, square root of x2 value -1, -1 minus ఉంది minus x1, x1 value 1, 1 whole square plus y2, y2 value 2 minus y1, y1 value 0, 0 whole square, square root of -1, -1 add చేస్తే -2 whole square plus 2 లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే 2 whole square, square root of -2 whole square plus 4 plus 2 square 4. So BC equal to square root of 4 plus 4 8. నెక్స్ట్ సికి డికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి, క్యాపిటల్ సి -1, 2, x1, y1, capital D -3, 0, x2, y2. CD distance equal to square root of distance formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square, square root of x2 value -3, -3 minus x1, x1 value -1 whole square plus y2, y2 value 0, 0 minus y1, y1 value 2, 2 whole square, square root of -3 ఉంది, -3 minus into minus plus 1 whole square ఉంది, whole square plus 0 లో -2 సబ్ట్రాక్ట్ చేస్తే -2 whole square, square root of -3 plus 1 -2 whole square plus -2 whole square అంటే +4, -2 whole square plus 4. CD equal to square root of 4 plus 4 8. AB distance, BC distance, CD distance రూట్ 8కి ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ అలానే
ఏకి డికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ నుంచి డి వరకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ ఏ -1, -2 x1, y1. పాయింట్ డి -3, 0 x2, y2. AD distance formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square root of x2 value -3 minus x1 value -1 whole square plus y2 value 0 minus y1 value -2 whole square root of -3 minus into minus plus 1 whole square plus 0 की వాల్యూ ఉండదు minus into minus plus 2 whole square root of -3 की plus 1 యాడ్ చేస్తే -2 whole square plus 2 square అంటే 4 square root of -2 whole square కూడా 4 plus 4. AD distance equal to square root of 4 plus 4 8. AB, BC, CD, AD ఇవన్నీ రూట్ 8కి ఈక్వల్ అయినాయి కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ABCD స్క్వేర్ ఫామ్ చేయాలంటే డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కావాలి. నెక్స్ట్ డయాగ్నల్స్ చెక్ చేద్దాం. డయాగ్నల్ ఏసీ పాయింట్ ఏ -1, -2 x1, y1. పాయింట్ సి -1, 2 x2, y2. ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square root of x2 value -1 minus ఉంది minus x1 value -1 whole square plus y2 value 2 minus y1 value -2 whole square root of -1 minus into minus plus 1 whole square ఉంది whole square plus 2 minus into minus plus 2 whole square root of -1 plus 1 0 square అంటే 0 plus 2 plus 2 4 whole square 0 की వాల్యూ ఉండదు 4 స్క్వేర్ అంటే 16. ఏసీ ఈక్వల్ టు 16 కి స్క్వేర్ రూట్ 4. నెక్స్ట్ సెకండ్ డయాగ్నల్ బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. డయాగ్నల్ బీడీ పాయింట్ బి 1, 0 x1, y1. పాయింట్ డి -3, 0 x2, y2. BD distance formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square root of x2 value -3 minus ఉంది minus x1 value 1 whole square plus y2 value 0 minus y1 value 0 whole square root of -3 -1 యాడ్ చేస్తే -4 whole square plus 0 minus 0 square అంటే 0 square root of -4 కి స్క్వేర్ చేయాలి minus into minus plus 4 into 4 16 0 కి వాల్యూ లేదు 16 కి స్క్వేర్ రూట్ 4 BD ఈక్వల్ టు 4. AC డయాగ్నల్ BD డయాగ్నల్ ఇవి రెండు ఈక్వల్ అయినాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినాయి. అలానే డయాగ్నల్స్ కూడా ఈక్వల్. డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. 4 సైడ్స్ ఈక్వల్ అయినాయి. అలానే 2 డయాగ్నల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ABCD పాయింట్స్ స్క్వేర్ ని ఫామ్ చేస్తాయి.
Hence, the points A, B, C, D form a square. Find the point on x-axis which is equidistant 2, -5 and -2, 9. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. ఈ 2 పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేలా x-యాక్సిస్ పైన ఒక పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. x-యాక్సిస్ మీద ఒక పాయింట్ y కోఆర్డినేట్ 0 ఉంటుంది. లెట్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్ క్యాపిటల్ P అనుకుందాం. P x, 0. x-యాక్సిస్ మీద పాయింట్ ఉంటుంది కాబట్టి y కోఆర్డినేట్ 0 తీసుకున్నా. లెట్ క్యాపిటల్ P x, 0 be the required point on x-axis. x-axis పైన ఉండే పాయింట్ P x, 0 అనుకున్నా. 2, -5 క్యాపిటల్ A అనుకుందాం. లెట్ క్యాపిటల్ A 2, -5 -2, 9 ని క్యాపిటల్ B అనుకుందాం. క్యాపిటల్ B -2, 9. సో అకార్డింగ్ టు ప్రాబ్లం పాయింట్ P నుంచి A వరకు డిస్టెన్స్, పాయింట్ P నుంచి B వరకు డిస్టెన్స్ ఈక్వల్. బై ప్రాబ్లం PA డిస్టెన్స్ ఈక్వల్ టు PB. PA డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్యాపిటల్ P x, 0 ఈక్వల్ టు x1 y1. క్యాపిటల్ A 2, -5 ఈక్వల్ టు x2 y2. PA డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 స్క్వేర్ ప్లస్ y2 - y1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ 2 మైనస్ x1 వాల్యూ స్మాల్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ -5 మైనస్ ఉంది మైనస్ y1 వాల్యూ 0 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - x హోల్ స్క్వేర్ చేయాలి. a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, b ప్లస్లో x ఉంది కాబట్టి x స్క్వేర్ మైనస్ 2ab -2 ఇంటూ x ప్లస్లో 2 ఉంది, y ప్లస్లో x ఉంది ఇంటూ x ప్లస్ 0కి వాల్యూ ఉండదు -5 హోల్ స్క్వేర్ 25 ప్లస్ 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 4 ఇంటూ x 4x ప్లస్ 25. PA ఈక్వల్ టు PB కాబట్టి PBకి ఈక్వల్ చేసుకుందాం. క్యాపిటల్ B -2, 9 x2 డాష్ y2 డాష్ అనుకుందాం ఈక్వల్ టు PB. సో PB డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 డాష్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 డాష్ మైనస్ y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 డాష్ అంటే x2 డాష్ -2 మైనస్ ఉంది మైనస్ x1 వాల్యూ స్మాల్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 డాష్ 9 మైనస్ y1 వాల్యూ 0 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 - x a - b రూపంలో ఉంది. ఫార్ములా a స్క్వేర్, a వాల్యూ -2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, b వాల్యూ x స్క్వేర్ -2ab -2 ఇంటూ a వాల్యూ -2 b వాల్యూ x ప్లస్ 0కి వాల్యూ ఉండదు 9 - 0 9 స్క్వేర్ అంటే 9 ఇంటూ 9 81 స్క్వేర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ అంటే +4 ప్లస్ x హోల్ స్క్వేర్ x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 ఇంటూ x 4x ప్లస్ 81 ఉంది ప్లస్ 81 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ ఈక్వల్ టు రైట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 2 4 ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 25 ఈక్వల్ టు 4 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 81
ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 4 ఈక్వల్ టు రైట్ సైడ్ 4 క్యాన్సల్, ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. ఇక్కడ మైనస్ 4x ప్లస్ 4x ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 4x అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ 81 ఉంది, 81 ప్లస్ 25 రైట్ సైడ్ వస్తే మైనస్ 25 మైనస్ 4x యాడ్ చేస్తే మైనస్ 8x ఈక్వల్ టు 81లో 25 సబ్ట్రాక్ట్ చేస్తే 56. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు 56 ఉంది, 56 మైనస్ 8 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై మైనస్ 8 8 1s 8 8 7s 56 7 by minus 1 అంటే minus 7. Therefore, px, 0 equal to minus 7, 0. Eighth problem. Find the values of y for which the distance between the points p2, minus 3 and q 10, y is 10 units. ఈ ప్రాబ్లంలో y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. pq పాయింట్స్ డిస్టెన్స్ 10 యూనిట్స్ ఇచ్చారు. గివెన్ పాయింట్ P 2, minus 3 x1 y1 అనుకుందాం. పాయింట్ Q 10, y x2 y2 అనుకుందాం. PQ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. PQ distance 10 units equal to 10 square root of x2 value 10 minus x1 value 2 whole square plus y2 value small y minus y1 value minus 3 whole square equal to 10 square root of 10 లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 8 whole square plus y minus into minus plus 3 whole square equal to 10. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంది. y ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ చేయాలి. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ 10 ఉంది, 10కి కూడా హోల్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ y plus 3 whole square equal to 10 square అంటే 100. 64 plus y plus 3 whole square a plus b whole square రూపంలో ఉంది. ఫార్ములా అప్లై చేద్దాం. a స్క్వేర్ a ప్లస్లో y ఉంది కాబట్టి y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే b ప్లస్లో 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ a వాల్యూ y ఇంటూ b వాల్యూ 3 ఈక్వల్ టు 100. 64 plus y square plus 3 square అంటే 9 plus 2 into 3 6 into y 6y equal to 100. 64 plus 9 యాడ్ చేస్తే 73 plus y square plus 6y ఉంది plus 6y equal to 100. ఈ ఈక్వేషన్లో y స్క్వేర్ ఫస్ట్ టర్మ్లో రాద్దాం. y స్క్వేర్ ప్లస్ 6y సెకండ్ టర్మ్లో రాద్దాం. 6y ప్లస్ 73 ఈక్వల్ టు రైట్ సైడ్ 100ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మైనస్ 100 ఈక్వల్ టు 0. y స్క్వేర్ ప్లస్ 6y 73లో 100 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 27 ఈక్వల్ టు 0. ఫస్ట్ టర్మ్ y స్క్వేర్ అలానే రాద్దాం. ప్లస్ 6yని 9y మైనస్ 3y రాయొచ్చు. 9yలో 3y సబ్ట్రాక్ట్ చేస్తే 6y మైనస్ 27 అలానే రాద్దాం. మైనస్ 27 ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో yని కామన్ చేద్దాం.
వైని కామన్ చేస్తున్నా. వై స్క్వేర్లో వైని కామన్ చేస్తే వై మిగులుతుంది. ప్లస్ ఉంది ప్లస్. 9yలో వైని కామన్ చేస్తే 9 మిగులుతుంది. 9 -3y -27. ఈ 2 టర్మ్స్లో -3ని కామన్ చేస్తున్నా. -3yలో -3 కామన్ చేస్తే y మిగులుతుంది. y -27లో -3 కామన్ చేస్తే మనకు -27 రావాలంటే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 × 9 27 ఈక్వల్ టు 0. y + 9 y + 9 ఈ రెండిట్లో కామన్గా ఉంది. y + 9 కామన్ చేద్దాం. y మిగులుతుంది ఇక్కడ -3 ఈక్వల్ టు 0. y + 9 0కి ఈక్వల్ చేసుకుందాం. y + 9 ఈక్వల్ టు 0 ఆర్ y - 3 ఈక్వల్ టు 0. y - 3 ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు +9 రైట్ సైడ్ వస్తే -9 ఆర్ y ఈక్వల్ టు -3 రైట్ సైడ్ వస్తే +3. y వాల్యూ -9 ఆర్ 3. Find a relation between x and y such that the point x, y is equidistant from the points 3, 6 and -3, 4. ఈ ప్రాబ్లంలో x, y అనే పాయింట్ 3, 6కి అలానే -3, 4కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. x and y కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద గివెన్ పాయింట్స్ బి P x, y, A 3, 6 and B -3, 4. x, y ని P అనుకున్నా. 3, 6 A -3, 4 B. P x, y ని x1, y1 అనుకుందాం. P x, y ఈక్వల్ టు x1, y1. A 3, 6 ని x2, y2 అనుకుందాం. A 3, 6 x2, y2. P -3, 4 ని x2', y2' అనుకుందాం. B -3, 4 ఈక్వల్ టు x2', y2'. అకార్డింగ్ టు ప్రాబ్లం P నుంచి A వరకు డిస్టెన్స్ అలానే P నుంచి B వరకు డిస్టెన్స్ ఈక్వల్. బై ప్రాబ్లం PA ఈక్వల్ టు PB. PA డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. Distance formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square equal to square root of x2 dash minus x1 whole square plus y2 dash minus y1 whole square root of x2 minus x1. x2 value 3 minus x1 value small x whole square plus y2 minus y1. y2 value 6 minus y1 value small y whole square equal to square root of x2 dash minus 3 minus ఉంది minus x1 value small x whole square plus y2 dash plus 4 minus y1 value small y whole square on both sides. LHS side RHS side రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. square root of 3 minus x whole square plus 6 minus y whole square చేస్తున్నా equal to square root of minus 3 minus x square plus 4 minus y whole square. RHS సైడ్ కూడా హోల్ స్క్వేర్ వేస్తున్నా. స్క్వేర్ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సల్. 3 minus x square 3 minus x whole square plus 6 minus y whole square equal to minus 3 minus x whole square plus 4 minus y whole square a minus b whole square రూపంలో ఉంది. ఫార్ములా a square plus b square minus 2ab. a ప్లస్ లో 3 ఉంది కాబట్టి 3 square plus b square. b ప్లస్ లో x ఉంది కాబట్టి x square
minus 2ab minus 2 into a value 3 into b value x ప్లస్ ఉంది ప్లస్ 6 minus y హోల్ స్క్వేర్ చేద్దాం. a స్క్వేర్ అంటే 6 హోల్ స్క్వేర్ ప్లస్ b ప్లస్లో y ఉంది కాబట్టి y స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ a ప్లస్లో 6 ఉంది ఇంటూ b ప్లస్లో y ఉంది ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ x హోల్ స్క్వేర్ ఏ ప్లస్లో మైనస్ 3 ఉంది బి ప్లస్లో ఎక్స్ ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్లో మైనస్ 3 ఉంది కాబట్టి మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ ఏ ప్లస్లో మైనస్ 3 ఉంది బి ప్లస్లో ఎక్స్ ప్లస్ 4 మైనస్ వై హోల్ స్క్వేర్ ఏని 4 అనుకుందాం బిని వై అనుకుందాం అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది ఏ స్క్వేర్ ఏ ప్లస్లో 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ బి ప్లస్లో వై ఉంది కాబట్టి వై స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ ఏ ప్లస్లో 4 ఉంది బి ప్లస్లో వై ఉంది 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది మైనస్ 2 ఇంటూ 3 6 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 6 హోల్ స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 36 ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఉంది మైనస్ 2 ఇంటూ 6 12 12 ఇంటూ వై 12y ఈక్వల్ టు ఉంది ఈక్వల్ టు మైనస్ 3 స్క్వేర్ అంటే ప్లస్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 6x ప్లస్ 4 స్క్వేర్ ఉంది ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఉంది మైనస్ 2 ఇంటూ 4 8 8 ఇంటూ వై 8y ఈక్వల్ టు సింబల్ ఇక్కడ ఉంది ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 9 ఉంది ఈక్వల్ టు రైట్ సైడ్ 9 ఉంది 9 క్యాన్సల్ అలానే ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ నెక్స్ట్ అలానే ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వై స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ వై స్క్వేర్ క్యాన్సల్ ఇక్కడ మైనస్ 6x ఉంది మైనస్ 6x ప్లస్ 36 మైనస్ 12y ఈక్వల్ టు ప్లస్ 6x ఉంది ప్లస్ 6x ప్లస్ 16 మైనస్ 8y మైనస్ 6x అలానే రాద్దాం ప్లస్ 6x లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 6x ప్లస్ 36 మైనస్ 12y ఉంది మైనస్ 12y మైనస్ 8y ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 8y అవుతుంది ప్లస్ 8y ప్లస్ 16 మిగిలింది ప్లస్ 16 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ పంపిస్తే మైనస్ 16 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు 0 మైనస్ 6x యాడ్ చేస్తే మైనస్ 12x ప్లస్ 36లో మైనస్ 16 సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 20 మైనస్ 12y ప్లస్ 8y యాడ్ చేస్తే మైనస్ 4y ఈక్వల్ టు 0 మైనస్ 12x మైనస్ 4y రాద్దాం ప్లస్ 20 ఈక్వల్ టు రైట్ సైడ్ పంపిస్తే మైనస్ 20 ఈ టూ టర్మ్స్ లో మైనస్ 4ని కామన్ చేద్దాం మైనస్ 4 ఇక్కడ మైనస్ 12x ఉంది మైనస్ 4 ఇంటూ 3x మైనస్ 12x మైనస్ 4yలో మైనస్ 4 కామన్ చేశాను ప్లస్ 5 మిగులుతుంది ఈక్వల్ టు మైనస్ 20ని మైనస్ 4 ఇంటూ 5 రాద్దాం మైనస్ 4 ఇంటూ 5 20 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ మైనస్ 4 ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ 4 క్యాన్సల్ 3x ప్లస్ y ఈక్వల్ టు రైట్ సైడ్ 5 మిగిలింది 5 3x ప్లస్ y ఈక్వల్ టు 5 అనేది మనకు కావాల్సిన రిలేషన్ ఇఫ్ 1, 2, 4, 5 x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order find x and y. ఈ ప్రాబ్లంలో పారలోగ్రామ్ యొక్క 4 వర్టిసెస్ ఇచ్చారు x and y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద గివెన్ వర్టిసెస్ ఆఫ్ ఏ parallelogram
ఫస్ట్ పాయింట్ ఏ అనుకుంటున్నా, సెకండ్ పాయింట్ బి, థర్డ్ పాయింట్ సి, ఫోర్త్ పాయింట్ డి. ఏబిసిడి పారలోగ్రామ్ డ్రా చేశాను. ఈ పారలోగ్రామ్లో ఏసీ అనే డయాగ్నల్, సెకండ్ డయాగ్నల్ బీడి. పారలోగ్రామ్లో ఏసీ డయాగ్నల్ మిడ్ పాయింట్, సెకండ్ డయాగ్నల్ బీడీ డయాగ్నల్ మిడ్ పాయింట్, ఇవి రెండు ఈక్వల్. We know that midpoint of diagonal AC equal to midpoint of diagonal BD. AC diagonal midpoint find out చేద్దాం. Midpoint formula x1 plus x2 by 2, y1 plus y2 by 2, x1 dash plus x2 dash by 2, y1 dash plus y2 dash by 2. 1, 2 x1 y1 కి ఈక్వల్, x, 6 x2 y2 కి ఈక్వల్. x1 plus x2, x1 వాల్యూ 1 plus x2 value small x by 2, y1 plus y2, y1 value 2 plus y2 6 by 2 equal to x1 dash plus x2 dash, x1 dash 4 plus x2 dash 3 by 2, y1 dash small y plus y2 dash 5 by 2, 1 plus x by 2 అలానే రాద్దాం. 1 plus x by 2, 2 plus 6 8 by 2 equal to 4 plus 3 7 by 2, y plus 5 by 2. 1 plus x by 2 7 by 2 కి ఈక్వల్ అవుతుంది. 1 plus x by 2 ఈక్వల్ టు 7 by 2. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో డినామినేటర్లో 2 ఉంది, ఈక్వల్ టు రైట్ సైడ్లో డినామినేటర్లో 2 ఉంది. 2 1s క్యాన్సల్. 1 plus x ఈక్వల్ టు 7. 1 plus x ఈక్వల్ టు 7. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు 7 ఉంది. ప్లస్ 1 రైట్ సైడ్ వస్తే -1. 7 - 1 ఈక్వల్ టు 6. x వాల్యూ 6. ఈ y కోఆర్డినేట్ 8 by 2, y plus 5 by 2 కి ఈక్వల్. y plus 5 by 2 ఈక్వల్ టు 8 by 2. 2 1s క్యాన్సల్. y plus 5 ఈక్వల్ టు 8. y ఈక్వల్ టు 8 ప్లస్ 5 రైట్ సైడ్ వస్తే -5. 8 - 5 ఈక్వల్ టు 3. ఈ ప్రాబ్లంలో క్యాపిటల్ A -2, -2, క్యాపిటల్ B 2, -4 ఈ 2 పాయింట్స్ జాయిన్ చేయడం ద్వారా ఒక ఏబీ లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది. ఈ ఏబీ లైన్ సెగ్మెంట్ పైన P అనే పాయింట్ ఉంది. పాయింట్ P కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, AP ఈక్వల్ టు 3/7 AB. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ క్యాపిటల్ A -2, -2, క్యాపిటల్ B 2, -4. కండిషన్ ఇచ్చారు, AP ఈక్వల్ టు 3/7 AB. ఈ AB లైన్ సెగ్మెంట్ మధ్యలో P అనే పాయింట్ లొకేట్ అయింది. AP ఈక్వల్ టు 3/7 ఇంటూ AB డిస్టెన్స్, A నుంచి P వరకు డిస్టెన్స్, P నుంచి B వరకు డిస్టెన్స్ యాడ్ చేస్తే AB డిస్టెన్స్ వస్తుంది. AP ప్లస్ PB ఈక్వల్ టు AB డిస్టెన్స్. AB ప్లస్లో AP ప్లస్ PB సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సిన్స్ AB ఈక్వల్ టు AP ప్లస్ PB. డినామినేటర్లో ఉండే 7ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. AP ఇంటూ 7 7AP ఈక్వల్ టు 3 ఇంటూ AP ప్లస్ PB. 7AP ఈక్వల్ టు 3 ఇంటూ AP 3AP ప్లస్ 3 ఇంటూ PB 3PB. 3APని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 7AP 3AP లెఫ్ట్ సైడ్ వస్తే -3AP ఈక్వల్ టు 3PB. 7APలో 3AP సబ్ట్రాక్ట్ చేస్తే 4AP ఈక్వల్ టు 3PB. AP
పీబీ లెఫ్ట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై పీబీ. 3 ఉంది ఇక్కడ. 4 రైట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది బై 4. therefore ఏపీ బై పీబీని ఏపీ ఈజ్ టు పీబీ రాయచ్చు, ఈక్వల్ టు 3/4, 3:4. ఏపీ 3 పార్ట్స్, ఏ నుంచి 3 వరకు 3 పార్ట్స్ అనుకుంటే పీబీ 4 పార్ట్స్, పీ నుంచి బి వరకు 4 పార్ట్స్. ఏపీని M1 అనుకుందాం, M1 ఈజ్ టు పీబీని M2 అనుకుందాం, M2 ఈక్వల్ టు 3:4. క్యాపిటల్ ఏ -2, -2ని x1 y1 అనుకుందాం. క్యాపిటల్ ఏ -2, -2 ఈక్వల్ టు x1 y1. క్యాపిటల్ బి 2, -4ని x2 y2 అనుకుందాం. క్యాపిటల్ బి 2, -4 ఈక్వల్ టు x2 y2. M1 into M2 రేషియో 3:4. M1 is to M2 ఈక్వల్ టు 3:4. ఏబి పాయింట్స్ తెలుసు మనకి, అలానే ఏ నుంచి పి వరకు రేషియో, పి నుంచి బి వరకు రేషియో తెలుసు. పాయింట్ పిని సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేసి మనం పాయింట్ పిని ఫైండ్ అవుట్ చేద్దాం. పి ఈక్వల్ టు M1 ఈక్వల్ టు 3 పార్ట్స్, 3 ఇంటూ x2 వాల్యూ 2 ప్లస్ M2 ఇంటూ y1, M2 వాల్యూ 4 ఇంటూ y1 వాల్యూ -2 డివైడెడ్ బై M1 ప్లస్ M2 3 ప్లస్ 4 M1 ఇంటూ y2, M1 వాల్యూ 3 ఇంటూ y2 వాల్యూ -4 ప్లస్ M2 ఇంటూ y1, M2 వాల్యూ 4 ఇంటూ y1 వాల్యూ -2 డివైడెడ్ బై M1 ప్లస్ M2 3 ప్లస్ 4 P ఈక్వల్ టు 3 ఇంటూ 2 6 ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ 2 8 by 3 plus 4 7, 3 into -4 -12 plus into minus 4 into 2 8 by 3 plus 4 7. P equal to 6 లో 8 సబ్ట్రాక్ట్ చేస్తే -2, డినామినేటర్ 7, -12 -8 యాడ్ చేస్తే -20, denominator 7. Find the coordinates of the points which divide the line segment joining capital A -2, 2 and capital B 2, 8 into 4 equal parts. ఈ ప్రాబ్లంలో ఏబి లైన్ సెగ్మెంట్ను 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే ఈ 3 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ నుంచి పి వరకు 1 పార్ట్ ఉంటుంది, పి నుంచి క్యూ వరకు 1 పార్ట్, క్యూ నుంచి ఆర్ వరకు 1 పార్ట్, ఆర్ నుంచి బి వరకు 1 పార్ట్. ఏ నుంచి బి వరకు టోటల్గా 4 ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి. ఏ నుంచి పి వరకు 1 పార్ట్, పి నుంచి బి వరకు 3 పార్ట్స్. క్లియర్లీ AP is to PB equal to 1:3. Let capital A -2, 2 x1 y1, capital B 2, 8 x2 y2. AP is to PB ratio 1:3 ఉంది. AP is to PB equal to 1:3. ఈ రేషియో M1:M2 అనుకుందాం. M1:M2 equal to 1:3. సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి పాయింట్ పి ఫైండ్ అవుట్ చేద్దాం. సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి పాయింట్ పి ఫైండ్ అవుట్ చేద్దాం. P ఈక్వల్ టు M1 ఇంటూ x2, M1 1 పార్ట్ 1 ఇంటూ x2, x2 2 ప్లస్ M2 ఇంటూ x1, M2 3 పార్ట్స్ 3 ఇంటూ x1 -2 డివైడెడ్ బై M1 ప్లస్ M2 1 ప్లస్ 3 M1 ఇంటూ y2, M1 1 పార్ట్
1 into y2 8 plus m2 into y1 m2 3 into y1 2 divided by m1 plus m2 1 plus 3 1 into 2 plus into minus 3 into 2 6 divided by 1 plus 3 4 comma 1 into 8 plus 3 into 2 6 by 1 plus 3 4 2 లో 6 subtract చేస్తే minus 4 divided by 4 comma 8 plus 6 14 divided by 4 p equal to 4 ones cancel 2 2s 4 2 7s 14 minus 1 by 1 అంటే minus 1 7 by 2 పాయింట్ P minus 1 7 by 2 9th ప్రాబ్లం కంటిన్యూషన్ Q కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం A నుంచి Q వరకు 2 పార్ట్స్ Q నుంచి B వరకు 2 పార్ట్స్ క్లియర్లీ AQ is to QB equal to 2 is to 2 2 ones cancel AQ is to QB 1 is to 1 ఈ రేషియోని m1 is to m2 అనుకుందాం m1 is to m2 ఈక్వల్ టు 1 is to 1 సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి Q కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం Q ఈక్వల్ టు m1 into x2 m1 వాల్యూ 1 into x2 వాల్యూ 2 plus m2 into x1 m2 వాల్యూ 1 into x1 వాల్యూ -2 divided by m1 plus m2 1 plus 1 m1 into y2 m1 1 into y2 value 8 plus m2 into y1 m2 1 into y1 value 2 divided by m1 plus m2 1 plus 1 cube equal to 1 into 2 plus into minus 1 into 2 by 1 plus 1 1 into 8 plus 1 into 2 by 1 plus 1 2 2 లో 2 subtract చేస్తే 0 denominator 2 8 plus 2 10 by 2 0ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0 2 ones 2 5s 10 5 by 1 అంటే 5 Q కోఆర్డినేట్స్ 0 5 నెక్స్ట్ R కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం A నుంచి R వరకు 3 పార్ట్స్ R నుంచి B వరకు 1 పార్ట్ AR is to RB ఈక్వల్ టు 3 is to 1 రేషియోని m1 is to m2 అనుకుందాం m1 is to m2 ఈక్వల్ టు 3 is to 1 సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి R కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం R ఈక్వల్ టు m1 into x2 m1 value 3 into x2 value 2 plus m2 into x1 m2 value 1 into x1 value minus 2 divided by m1 plus m2 3 plus 1 m1 into y2 m1 3 into y2 value 8 plus m2 into y1 m2 1 into y1 2 divided by m1 plus m2 3 plus 1 R equal to 3 into 2 6 plus into minus 1 into 2 by 3 plus 1 4 3 into 8 24 plus 1 into 2
by 3 plus 1 4. 6 లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 4, డినామినేటర్ 4, 24 plus 2 26, డినామినేటర్ 4, 4 ones క్యాన్సల్, 1 by 1 అంటే 1, 26ని 4ని 2తో డివైడ్ చేద్దాం. 2 2s 4, 2 13s 26, 13/2, 13/2. Our coordinates 1, 13/2. Find the area of a rhombus. ఈ ప్రాబ్లంలో రాంబస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. రాంబస్ 4 వర్టిసెస్ ఇచ్చారు, అలానే హింట్ ఇచ్చారు ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫార్ములా. లెట్ వర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్. రాంబస్ యొక్క వర్టిసెస్ ని ఏబిసిడి అనుకుందాం. ఏసీ అనేది డయాగ్నల్ అవుతుంది. ఏసీ అండ్ సెకండ్ డయాగ్నల్ బీడీ ఆర్ డయాగ్నల్స్. ఏసీ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ కోఆర్డినేట్స్ 3, 0ని x1 y1 అనుకుందాం. ఏ కోఆర్డినేట్స్ 3, 0 ఈక్వల్ టు x1 y1. సి కోఆర్డినేట్స్ -1, 4ని x2 y2 అనుకుందాం. సి కోఆర్డినేట్స్ -1, 4 ఈక్వల్ టు x2 y2. ఏసీ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేద్దాం. డయాగ్నల్ ఏసీ distance formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square root of x2 value -1 minus ఉంది minus x1 value 3 whole square plus y2 value 4 minus y1 value 0 whole square root of -1 -3 యాడ్ చేస్తే -4 whole square plus 4లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే 4 whole square -4 square 16, 4 square 16 plus 16 32. AC diagonal square root of 32. నెక్స్ట్ బీడీ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్యాపిటల్ బి 4, 5 ఈక్వల్ టు x1 y1. క్యాపిటల్ డి -2, -1 ఈక్వల్ టు x2 y2. డయాగ్నల్ బీడీ డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square root of x2 minus x1. x2 value -2 minus ఉంది minus x1 value 4 whole square plus y2 value -1 minus ఉంది minus y1 value 5 whole square root of -2 -4 యాడ్ చేస్తే -6 స్క్వేర్ ఉంది స్క్వేర్ ప్లస్ -1 -5 -6 whole square root of -6 square అంటే 36 ప్లస్ -6 square 36 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 plus 36 72. Diagonal BD equal to square root of 72. Area of the rhombus find out చేద్దాం. 10th problem continuation. Area of rhombus formula half into AC into BD. AC into BD అంటే ఇక్కడ product of diagonals. half into AC diagonal find out చేసాం. square root of 32 into BD diagonal square root of 72. half into root 32ని root 60 into 2 రాయొచ్చు. 60 into 2 32 into square root of 72ని 36 into 2 రాయొచ్చు. 36 into 2 72 half into 16కి square root 4
రూట్ లోపల 2 ఉంటుంది. స్క్వేర్ రూట్ 2 ఇంటూ 36కి స్క్వేర్ రూట్ 6. రూట్ లోపల 2 ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2. 2 1s 2, 2 2s 4. 2 into 6 12 into root 2 into root 2, root 2 whole square. Square की square root की cancel. 12 into 2 ఉంది 2. 12 into 2 24. Therefore, area of a rhombus equal to 24 square units. ఓకే స్టూడెంట్స్, ఇవి కోఆర్డినేట్ జామెట్రీ సంబంధించిన ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.